రోజు మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం వండాలో తెలియక బోర్ కొడుతుందా? ప్రతిరోజు ఒకే రకమైన అన్నం తిని విసుగ్గా ఉందా? ముఖ్యంగా ఆఫీసు వెళ్ళే వారికైనా, లేదా పిల్లల లంచ్ బాక్స్ సర్దడానికైనా ఉదయాన్నే టైం సరిపోక కంగారు పడుతూ ఉంటాం కదా! అందుకే మీ అందరికీ లంచ్ బాక్స్ టెన్షన్‌ని దూరం చేయడానికి ఈరోజు ఈ వీడియోలో వారంలో 7 రోజులకు సరిపడా 7 రకాల టేస్టీ అండ్ హెల్తీ రైస్ రెసిపీస్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇవి చేయడం చాలా చాలా ఈజీ, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పైగా తక్కువ సమయంలో ఈ రెసిపీస్ ని తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కిచెన్ లో ఒక స్పెషల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. నోరూరించే మసాలా చిత్రాన్నం. మిగిలిపోయిన అన్నంతోనైనా లేదా వేడివేడి అన్నంతోనైనా చిటికెలో చేసుకోగలిగే ఈ టేస్టీ రైస్ ఐటమ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చాలా చాలా ఘాటుగా, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని తురిమి వేసేసుకోవాలి. అలాగే తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని, ఒక స్పూన్ దాకా జీలకర్రని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలను వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో ఈ విధంగా. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల దాకా నూనెను వేసేసుకోండి. రైస్ ఐటమ్‌కి ఎప్పుడైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలు వేసేసుకొని లైట్‌గా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే 10 దాకా జీడిపప్పు ముక్కలు వేసేసుకొని వీటన్నిటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల ఇవి మనకి బాగా క్రిస్పీగా వేగిపోతాయి. ఇలా వేగిన వీటన్నిటిని కూడా మరొక బౌల్‌లోకి సెపరేట్‌గా తీసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన నూనెలోకి ఒక స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఇవి బాగా చిటపటలాడుతున్నప్పుడు 2 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిందనుకోండి మనం రైస్‌తో కలుపుకొని తినేయొచ్చు. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కారాన్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లోకి మంటను యాడ్ చేసేసుకోవాలండి. లేదనుకోండి ఇల్లంతా కూడా ఘాటు వాసన వచ్చేస్తుంది. తర్వాత ఒక నిమిషం తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆయిల్ బాగా తేలుతూ సెపరేట్‌గా కనిపించిందో అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఈ విధంగా వేయించుకున్నామనుకోండి తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా! మనకి అక్కడక్కడ ఆ ధనియాల ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవర్ అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. అందుకని ఈ మసాలా చిత్రాన్నం రుచి చాలా చాలా డిఫరెంట్‌గా చాలా బాగుంటుందండి. రెగ్యులర్‌గా చేసుకునే చిత్రాన్నం తిని బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ మసాలా చిత్రాన్నం చేసుకొని తిని చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు మనకి ఈ కారం అంతా బాగా వేగిపోయాక ఇందులోకి రైస్‌ని వేసేసుకోవాలి. మిగిలిన అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు. లేదా వేడి వేడి అన్నాన్నైనా మనం వేసేసుకోవచ్చు. ఇలా రైస్‌ని వేశాక ఈ రైస్‌కి ఈ ఫ్లేవర్ అంతా బాగా అంటేలాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా! పప్పు దినుసులన్నిటిని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్‌కి ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే చాలు. మనకి ఆల్రెడీ రైస్‌ని బాగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడిగా తిన్నా, చల్లబడ్డాక తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. కేవలం 5 నిమిషాల్లో ఎంతో రుచిగా చేసుకొని ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా చాలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని ఇవంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చూడండి ఈ విధంగా నైస్‌గా పొడవుగా కట్ చేసేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ఒక 80% ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఒక 80% ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక స్పూన్ దాకా సాంబార్ పౌడర్‌ని లేదా మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఈ మసాలానంతా బాగా వేయించుకోవాలి. ఇలా ఈ సాంబార్ పౌడర్ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిందనుకోండి మంచి స్మెల్‌తో రుచి చాలా బాగుంటుంది.
తర్వాత ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేడి వేడి అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు, లేదా మనకు అప్పుడప్పుడు అన్నం చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ అన్నంతో అయినా మనం ఈ రైస్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం వేసాం కదా, మనం తీసుకున్న మసాలాకు సరిపడా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ రైస్కి ఈ ఫ్లేవర్ అంతా అంటేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదంతా బాగా కలిసిపోయాక ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే మీరు తింటుంటే ఇంకాస్త తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. చూసారా ఎంత క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, మనం ఈ రైస్ని క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ, పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ, లేదా మీకు టేస్టీగా ఇన్స్టెంట్గా తినాలనుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమలో చేసే ఈ కుస్కా చాలా చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. వెజిటేరియన్స్‌కైనా లేదా నాన్ వెజ్ తినని డేస్‌లో అంటే కొన్ని వారాల్లో చాలామంది నాన్ వెజ్ తినరు కదా! అలాంటప్పుడు ఇలా కుస్కా చేసుకొని తిని చూడండి. మీరు బిర్యానీ తిన్నట్టుగానే ఫీల్ అవుతారు. అంత బాగా ఉంటుంది. ఇక బ్యాచిలర్స్‌కైతే చెప్పక్కర్లేదు. క్విక్‌గా అవ్వాలనుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి రైస్ వండుకోవడానికి అనువుగా కాస్త మందంగా ఉండేది. అందులోకి నేనైతే నెయ్యిని వేశాను. మీరు కావాలంటే ఆయిల్ వేసేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని మరొక నిమిషం లో ఫ్లేమ్‌లో వేయించండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చి వాసన లేకోకుండా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని వేసేసుకోవాలి. కాస్త స్పైసీ ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసేసాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, కొద్దిగా పుదీనాకుల్ని, కొత్తిమీర ఆకుల్ని కూడా వేసేసుకొని ఇదంతా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాలు వేయించాలి. అప్పుడు మసాలా చక్కగా వేగిపోతుంది. చూసారుగా ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని, అలాగే కట్ చేసుకున్న ఒక టమోటాని వేసేసుకోవాలి. నేనిక్కడ టమోటాని రౌండ్ షేప్‌లో ఇలా కట్ చేసుకున్నానండి. అక్కడక్కడ రైస్‌లో తగులుతూ ఉంటే బాగుంటుందని. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. తర్వాత టమోటాల్ని, పసుపుని బాగా కలిపేసేసుకొని ఇందులోకి మనం తీసుకున్న బియ్యానికి వాటర్‌ని వేసేసుకోవాలి. మామూలు రైస్ అయితే 2 కప్పులు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1:30 కప్పు వేసుకోవాలి. నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1:30 కప్పు నీళ్ళని రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి మూత పెట్టి ఎసరును బాగా మరిగిస్తున్నాను. చూస్తున్నారుగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకోకుండా వంపేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1:30 కప్పు, రెగ్యులర్‌గా వాడే బియ్యం అయితే 2 కప్పుల నీళ్ళని వేసేసుకోండి. రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. బియ్యం వేశాక స్మూత్‌గా బాగా కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి స్మూత్‌గా బాగా కలపండి. రైస్ అనేది విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా కలపండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచండి. ఇలా లో ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని మరొక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చామంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా తయారైపోతుంది. చూసారుగా ఎంత పొడి పొడిగా వస్తుందో. రైస్ కూడా పైనంతా కూడా చాలా పొడి పొడిగా ఉంది కదండీ! ఇప్పుడు పైన మరి కొద్దిగా నెయ్యిని వేసేసుకొని మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించి మరొక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చాము అంటే రైస్ అనేది మనకి బాగా బిగుసుకొని తినడానికి చాలా చాలా బాగా ఉంటుందండి. ఇలా స్టవ్ మీద నుంచి దించాక ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలాగే మంచి రంగుతో ఉంది కదండీ! రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా ప్లెయిన్‌గా బిర్యానీ చేసేసుకొని తిని చూడండి. అలాగే బ్యాచిలర్స్‌కైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా చేసేసుకున్నారంటే చాలండి. కడుపు నిండుగా బిర్యానీ తిన్నట్టుగానే తినేయొచ్చు. అంత బాగా ఉంటుంది. మరి ఈ ప్లెయిన్ బిర్యానీ అదేనండి రాయలసీమ స్పెషల్ కుస్కాని మీరు కూడా ఇలా నా స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. చూసారా? తక్కువ మసాలాను వేసాం కదండీ! అయినా సరే ఎంత రుచిగా ఉంటుందో. మరి మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్టీగా రైస్ తయారు చేసుకోవాలన్నా ఈ రైస్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. మరి ఒక్కసారి వీడియోని చూసి ట్రై చేయండి. దీనికోసం పావు కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. కాడలతో సహా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక
హాఫ్ ఇంచ్ దాకా అల్లంని వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ను పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 2-3 స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసి వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించండి. పప్పు దినుసులు చక్కగా వేగితే రైస్‌లో తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో బాగా వేయించండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనకి బాగా వేగిపోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలని వేయండి. బాగా పండిన టమోటాలు తీసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ టమోటాలని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా మనకి పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా పూర్తిగా టమోటా మగ్గిపోయాక అప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కొత్తిమీర పేస్ట్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి మంటను పూర్తిగా ఇప్పుడు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఈ కొత్తిమీర పేస్ట్‌ని వేయించుకోవాలి. ఇంకా ఇందులోకి మనం ఎలాంటి స్పైసెస్ కూడా యాడ్ చేయమన్నమాట. మసాలాలు గాని, లేదా మరే ఇతర వెజిటబుల్స్ కానీ అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. మనం వేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. మీకి మరికొద్దిగా కారం కావాలంటే పచ్చిమిర్చిని మరొక 2 ఎక్కువగా కట్ చేసి వేసేసుకోండి. ఇదంతా బాగా వేగిపోయాక ఇందులోకి చిటికెడు పసుపుని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసేసుకోవాలి. వేడి అన్నంతో అయినా మనం తయారు చేసేసుకోవచ్చు. లేదా మిగిలిపోయిన రాత్రి అన్నంతో అయినా మనం తయారు చేసేసుకోవచ్చు. రైస్‌ని వేశాక ఇదంతా మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల రైస్‌కి ఆ ఫ్లేవర్ అంతా బాగా అంటుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినే రైస్ అండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో లంచ్‌కైనా. మరి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి, టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. క్యాప్సికమ్ ఉంటే చాలండి. చాలా రుచిగా లంచ్‌ని తయారు చేసేసుకోవచ్చు. మంచి సువాసనతో నోటికి కారంగా ఎంతో రుచిగా ఉంటుంది ఈ రైస్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమవుతుంది. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. మరి ఆలస్యం ఎందుకు? దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి. ముందుగా మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు, అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత 1 స్పూన్ దాకా ధనియాలను, 1 స్పూన్ దాకా జీలకర్రని, తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోండి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టామంటే ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని ఒక 3 ఇంచుల కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. కావాలంటే మీరు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసేసుకోవచ్చు. మరి మెత్తని పౌడర్‌లాగా కాకుండా లైట్‌గా పలుకులుండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మనం ఏదైనా ఒక బాక్స్‌లోకి పోసి స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా సరే ఇలాంటి లంచ్ తయారు చేసుకున్నప్పుడు ఈ పౌడర్‌ని మనం వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఆనియన్ రైస్ చేసేసుకోవచ్చు, క్యాప్సికమ్ రైస్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్ ఉంటే ఎలాంటి లంచ్ బాక్స్‌కైనా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పౌడర్‌ని పక్కనుంచేసేసుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్రని వేసి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని క్రిస్పీగా అయిపోయాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ లైట్‌గా వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని వేసేసుకోవాలి. 1 లేదా 2 క్యాప్సికమ్ అయితే సరిపోతాయి. పెద్ద సైజ్‌దయితే ఒకటి సరిపోతుందండి. చిన్నవైతే 2 తీసేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాక క్యాప్సికమ్‌ని చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా క్యాప్సికమ్ పైన మనకి తెల్లగా అంతా కూడా వచ్చేసింది కదా! అంటే క్యాప్సికమ్ మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఎప్పుడైతే క్యాప్సికమ్ పైన తెల్లటి పలుకుల్లాగా వచ్చేస్తుందో మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. మసాలా పౌడరు మీరు తీసుకునే రైస్‌ని బట్టి, తినగలిగే స్పైసీని బట్టి వేసేసుకోండి. మిగిలినది స్టోర్ చేసేసుకోండి. ఎప్పుడు కావాలన్నా మనం ఇలాంటి లంచుల్లోకి వాడేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాని 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించేసేసుకొని, తర్వాత రైస్‌ని వేసేసుకొని, ఈ రైస్‌కి ఈ మసాలా అంతా బాగా అంటేలాగా మనం బాగా కలుపుకోవాలి. మంట
మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర తరుగును, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తిన్నా సరే లేదా చల్లబడ్డాక తిన్నా సరే ఈ లంచ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, పెద్దల లంచ్‌కైనా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరేదైనా క్విక్‌గా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చిందంటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక సూపర్ లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నా. ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అంటే జస్ట్ 5 మినిట్స్‌లో మనం లంచ్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రైస్ చేసిన కొన్ని గంటల తర్వాత చాలా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ మసాలాతో చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లంని తీసుకోండి. అలాగే బాగా పడిన 2 టమోటాల్ని, కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఈ మసాలా పేస్ట్ అనేది మనం చేసే ఈ లంచ్‌కి చాలా చాలా టేస్ట్‌నిస్తుందండి. రైస్ కూడా చాలా సాఫ్ట్‌గా, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ సోంపును వేసుకోండి. ఇవి రైస్‌కి మరింత టేస్ట్‌ని ఇస్తాయి. అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక క్యారెట్‌ని లేదా ఒక కప్పు కొలతతో తీసుకోండి. పావు కప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పావు కప్పు బీన్స్ ముక్కల్ని, పావు కప్పులో సగం దాకా బఠానీలని వేసేసుకోండి. పచ్చి బఠానీలనైతే మీరు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఎండు బఠానీ ఉంటే రాత్రి నానబెట్టి ఉడికించి వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని ఒకసారి ఆయిల్‌లో బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్‌ని వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మనం దాదాపు ఇది గట్టి పడేంత వరకు, అంటే ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నారనుకోండి సరిపోతుంది. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. నేనిక్కడ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. పసుపు వేశాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఆ 2 వేశాక మరొక నిమిషం వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. అన్నం పొడి పొడిగా వండుకున్నామనుకోండి, ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అన్నం వేసేసుకొని ఇదంతా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలిసేలా కలపాలి. రైస్‌కి ఈ మసాలా అంతా బాగా అంటుకోవాలండి. దాదాపు ఒక 5 నిమిషాలు కలిపామనుకోండి రైస్‌కి బాగా మసాలా అంతా అంటుకొని టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా రైస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కదండీ! ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి మనం చాలా అంటే చాలా తక్కువ మసాలా వాడాం. చూసారుగా? కేవలం కొద్దిగా చిల్లీ పౌడర్‌ని, మరి కొద్దిగా ధనియాల పొడిని వాడాం. అంతేనండి. తక్కువ మసాలాతో చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి ఇచ్చామనుకోండి కడుపు నిండుగా తింటారు. హెవీ మసాలా ఉందంటే పిల్లలు స్పైసీ తినరు కదండీ! అందుకని తక్కువ మసాలాతో చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. అంతే కాకుండా మనం ఇందులోకి వెజిటబుల్స్‌ని కూడా వాడాం కదండీ! హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకైనా, పెద్దలకైనా సరే ఇది సూపర్ లంచ్ బాక్స్ అని చెప్తాను. మనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత కూడా రైస్ అనేది చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. అందుకని మనం మధ్యాహ్నం తిన్నా సరే రైస్ ఎంతో మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నోటికి కారంగా లేదా సింపుల్‌గా లంచ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. భలే టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా నూనెను వేయండి. నూనె కాస్త వేడెక్కాక ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాలు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. తర్వాత ఒక్క స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి ఈ పోపు దినుసులన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. లో ఫ్లేమ్‌లో వేయిస్తే ఇవన్నీ మంచిగా వేగిపోతాయి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకును వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ లేదా మీరు తినగలిగే కారం బట్టి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని లో ఫ్లేమ్‌లో కొన్ని సెకండ్ల పాటు మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువ వేయించేసామంటే ఈ చిల్లీ పౌడర్ అంతా కూడా ఘాటు వచ్చేస్తుంది. కొన్ని సెకండ్లు వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న రైస్‌ని వేసేసుకొని రైస్‌కి ఈ స్పైసీ అంతా అంటేలాగా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని
3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసామంటే రైస్ కి ఈ స్పైస్ అంతా బాగా అంటుకుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుని ఒక ఉల్లిపాయని నైస్ గా పొడవుగా కట్టించుకొని వేసేసుకోండి. కొత్తిమీర ఉల్లిపాయ వేశాక జస్ట్ అంతా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఈ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయనండి. ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని రైస్ తింటుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కైనా లేదా లంచ్ కైనా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ సింపుల్ అండ్ టేస్టీ లంచ్ ని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకుని రైస్ రెసిపీస్ ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చాయా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వంటకాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.